ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీల్ మేకర్ అలానే ఆలు రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇదైతే ప్రెషర్ కుక్కర్లో చేశానండి. చాలా ఈజీగా ప్లస్ మనం హెల్తీగా ఇంట్లోని ఎలా తయారు చేసుకోవాలో అయితే చూద్దాము. ఇక్కడైతే కావాల్సిన ఐటమ్స్ ఆనియను, అలానే టమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లము, కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలండి. ఇక్కడైతే నేను అన్ని టూ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే మిక్సీ జార్లో వేయడానికండి. ఇప్పుడు ఇక్కడైతే నేనైతే నీట్గా వాష్ చేసుకుంటున్నాను. టమాటో, ఆనియను, అలానే మీల్ మేకర్ అనేది ఒక 15 మినిట్స్ అయితే నానబెట్టాలండి. ఇవైతే ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మిక్సీ జార్లో పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలానే అల్లం వేసి కొంచెం అంత టమాటో కూడా వేయాలండి. అందులోకి వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవంతా వేసి మనం మిక్సీ జార్లో స్మూత్గా అయితే రుబ్బుకోవాలండి. ఇక్కడైతే నేను చెక్క, లవంగము, అలానే చెక్క, లవంగము, అలానే యాలక్కి కూడా వేసాను. ఇక్కడైతే బిర్యానీ ఐటమ్స్, హోల్ బిర్యానీ ఐటమ్స్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడైతే నేను తిరగవాత కావాల్సిన ఐటమ్స్ అన్ని నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు నేనైతే ఒక కుక్కర్ పెట్టుకుని అందులోకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి హోల్ బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలండి. తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మనము ఆయిల్లోనే ఫ్రై చేసామనుకోండి మనకైతే రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. సో ఇప్పుడు ఇక్కడైతే నేను కరివేపాకు, కొత్తిమీర వేసిన తర్వాత టమాటో కూడా వేసాను. సో ఇవంతా మనమైతే లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న మీల్ మేకరు, అలానే ఆలు కూడా వేసుకున్నానండి. ఇక్కడ మనము మీల్ మేకర్ వేసుకునేటప్పుడు బాగా వాటర్ని పిండేసి వేసుకోవాలి. అలా అప్పుడైతేనే మనకైతే కరెక్ట్గా ఉంటుంది. వాటర్తో అయితే వేయకూడదండి. సో ఇప్పుడు ఇక్కడైతే నేను ఆలు కూడా వేసాను. అంతా వేసి బాగా తిప్పుకొని ఇందులోకి మనము రైస్ అయితే ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను. ఇదైతే నేను నీట్గా వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నానండి. ఆల్రెడీ మనం మిక్సీ జార్లో చూపించిన ఐటమ్స్ అన్ని స్మూత్గా రుబ్బుకొని పెట్టుకోవాలి. అలానే 2 టమాటాలు కూడా ఎక్స్ట్రా వేసుకొని మనమైతే స్మూత్గా రుబ్బుకొని పెట్టుకొని ఈ పేస్ట్ అంతా మనం వేయించుకున్న పోపులోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మసాలా ఐటమ్స్ అయితే వేసుకోవాలి. పసుపు, ధనియాల పిండి, అలానే గరం మసాలా, ఈ 3 వేసుకొని మిగిలినవన్నీ నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది మీకు టేస్ట్ని బట్టి వేసుకోండి. సో ఇప్పుడు అంతా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ అయితే పోసుకోవాలండి. సో ఇప్పుడు ఇక్కడైతే నేను వాటర్ పోసి కొంచెం సేపు అయితే వాటర్ని మరగబెట్టాను. వద్దనుకున్న వాళ్ళు ఇప్పుడే రైస్ కూడా వేసేసి కుక్కర్లో ఒక 2 విజిల్స్ అయితే రానివ్వచ్చండి. సో జస్ట్ లైట్గా బబుల్స్ వచ్చిన తర్వాత నేనైతే రైస్ అయితే యాడ్ చేశాను. ఇలా చేయడం వల్ల కుక్కర్లో రైస్ అనేది తొందరగా ఉడుకుతుంది. సో ఇప్పుడైతే నేను కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు నేనైతే ఉడకబెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఇక్కడైతే మనకు ఫైనల్గా మీల్ మేకర్ ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారా, చాలా పొడిగా ఉంటుందండి ఈ రైస్ అయితే. మనకు క్యారీ బాక్స్లు కూడా చాలా బాగుంటుంది ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి. సో దీనికి మనకైతే పొడి పొడిగా మీల్ మేకర్ కర్రీ అనేది అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ కంటే చాలా టేస్ట్గా ఉంటుంది, ప్లస్ హెల్తీ కూడా. సో దీనికైతే పెరుగు రైతా సింపుల్ అండి. పెరుగు, అలానే ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలంటే ఫైనల్గా మనకైతే రైస్ అయితే రెడీ అయ్యిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.